మంగళగిరి అంటే ఇక్కడ చేసే చాలా అందమైన చేనేత చీరలు గుర్తుకొస్తాయి. దీన్ని రికగ్నైజ్ చేసి టాటా తనైరా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాతో పార్ట్నర్ చేసి ఇక్కడ చేనేత కార్మికులకి సహాయం చేయాలని చాలా పనులు చేశారు. ఇప్పుడు మనం చూస్తే కేవలం మంగళగిరిలో ఏదైతే 10 సంవత్సరాల క్రితం 13,000 మగ్గాల సంఖ్య ఉండేదో ఈరోజు కేవలం 3,000కి తగ్గిపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రతి సంవత్సరం దగ్గరగా 10% సంఖ్య చేనేత కార్మికులు తగ్గుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ వారి తనైరా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ సపోర్ట్ అందించి ఆధునిక డిజైన్లు అందించి అదే కాకుండా కొత్త మిషన్స్ గురించి చెప్పి మిషన్స్ మీద మన చేనేత కార్మికులకు శిక్షణ అందించి క్వాలిటీ కంట్రోల్ టెక్నాలజీ గురించి మనకి చెప్పి మనకు తెలిసిందే టాటా గ్రూప్ అంటే అది మంచి క్వాలిటీకి మారుపేరు. అది అందించి మన చేనేత కార్మికులకు ఇక్కడ మంగళగిరిలో మార్కెటింగ్ గ్యారంటీ కూడా అందిస్తున్నారు. నారా లోకేష్ గారికి మా ఇంట్లో దేవాంశ్ ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ మంగళగిరి ప్రజలంటే, అంతే ప్రేమ ఇక్కడ తయారు చేసే వస్త్రాలంటే. ఆయన విజన్ ఏంటంటే ముందు ఇక్కడ చేసే చాలా అందమైన చీరల్ని వస్త్రాలని అదే కాకుండా స్వర్ణాభరణాలని ఇంటర్నేషనల్ స్థాయిలో బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసి ఇక్కడున్న వారందరికీ ఇంత కష్టపడే వారందరికీ ఒక రికగ్నిషన్ తీసుకురావాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. తప్పనిసరిగా ఇలాంటి స్ట్రాంగ్ పార్ట్నర్స్ ద్వారా ఆయన చేసే కృషి ద్వారా ఇక్కడున్న చేనేత కార్మికులకు అదే కాకుండా స్వర్ణకారులందరికీ ఒక పునర్వైభవం తెచ్చేలాగా త్వరలో చూస్తారనే నమ్మకం నేను తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నిరంతరం కొనసాగుతుందా ఈ కార్యక్రమం? తప్పకుండా నిరంతరం కొనసాగుతుందండి. టాటా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఇది మొట్టమొదటిది, ఇది ఒక ఎగ్జాంపుల్గా పెట్టారు ఇక్కడ. ఇది బాగా సక్సెస్ అయింది కాబట్టి ఇంకా ఇలాంటి సెంటర్స్ ఓపెన్ చేయడంలో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మేడం, స్వర్ణకారులు కూడా మీరు చెప్పారు కదా, స్వర్ణకారులకు ఏం చేయబోతున్నారు అంటే మంగళగిరిలో చేనేత తర్వాత సెకండ్ హ్యాండ్లూమ్ చేనేత వృత్తి బంగారు చేతి పని మనకంతా తెలిసిందే. ఇక్కడ స్వర్ణకారులు చాలా టాలెంటెడ్. ఒక నెల క్రితం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఇక్కడ మేము ఆభరణాలు ఇచ్చినప్పుడు ఇక్కడుండే కార్మికులే చేశారు. చాలా అందంగా వచ్చాయి. అందులో కూడా టాటా వారికి చాలా ఇంట్రెస్ట్ ఉందండి. అదే కాకుండా వేరే పార్ట్నర్స్ ద్వారా వాళ్ళకి చాలా ఎఫెక్టివ్ మార్కెటింగ్ బ్రాండింగ్ వచ్చేటట్టు నారా లోకేష్ గారు చేస్తారు. రాజకీయ కోణం ఏమైనా ఉందా? ఇది కేవలం సేవా దృక్పథంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి టాటా వాళ్ళు వచ్చి పార్ట్నర్ చేశారంటే కేవలం ఆల్ట్రుయిస్టిక్ ప్రాజెక్ట్. అంటే ఇక్కడున్న వారికి సంక్షేమం కోసం వాళ్ళు వచ్చి చూశారు. ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ అసలు బాగాలేదు, ఆరోగ్యం దెబ్బతింటుంది, వాళ్ళకి సరైన ఆదాయం రావట్లేదు, అందుకే వాళ్ళ సంఖ్యలు తగ్గుతున్నాయి. సో డెఫినెట్గా ఇది ఒక సోషల్ థింకింగ్తో సోషల్ యాంగిల్తో టాటా వాళ్ళతో పార్ట్నర్ చేసి తీసుకున్న ఇనిషియేటివ్ అండి. థ్యాంక్ యూ. వీళ్ళ ఓన్ గార్డ్ కూడా ఉన్నాడు. మీరు నరసింహస్వామి టెంపుల్లో చూస్తే దాంట్లో యాక్చువల్లీ ఈయన కోసం ఒక స్తంభం కూడా ఉంది వీవర్స్ కోసం. కానీ మనం గత 20-30 ఏళ్ళలో చూస్తే బాగా డిటీరియరేట్ అయిపోయింది. అంటే అందరూ 10% మానేస్తున్నారు ప్రతి సంవత్సరం. మనకి చంద్రబాబు గారు 5 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం క్రియేట్ చేయమంటున్నారు. మేము ఆయన అడిగింది ఏంటంటే మనం వీవింగ్ ఇండస్ట్రీ స్టెబిలైజ్ చేస్తే ఆ వెళ్ళిపోయే 50,000 కనుక దీంట్లోనే ఉంటే 50,000 కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసినట్టే. అందుకోసమే మన మాస్టర్ వీవర్లు 5గురితో కలిసి పనిచేస్తాం. దీంతో చాలా బాగా హెల్ప్ చేశారు. వీళ్ళ లివింగ్ కండిషన్స్ చూస్తే మంగళగిరిలో వీవర్స్ కానీ డై ఇండస్ట్రీ కానీ డిప్లోరబుల్, అంటే అంత బ్యాడ్గా నేను ఎప్పుడు చూడలేదు. అది వాళ్ళకి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ, పని చాలా ఎక్కువ, బ్యాక్ బ్రేకింగ్ అన్నమాట. సరే అది మారటానికి ఇట్లా మల్టీ ప్రాంగ్డ్, అంటే అన్ని వైపుల నుంచి పనిచేస్తే కానీ సరిపోదని మొదలుపెట్టాం. లక్కీగా మనకి టాటా తనేరా వాళ్ళు విపరీతంగా హెల్ప్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే టెక్నాలజీ అంతా అప్గ్రేడ్ చేసేసారు. మల్టిపుల్ టెక్నాలజీస్ మీరు వీవర్షాల్లోనే కనపడతాయి ఇవన్నీ. దానివలన ప్రతి వీవరు ఒక 30% తక్కువ పనిచేసి ఎక్కువ ప్రోడక్ట్ తీసుకురావచ్చు. అంటే వాళ్ళ ఇన్కమ్ 30% పెరిగిపోద్ది అనమాట. అట్లాగే మన మంగళగిరి డిజైన్లు యువతకు నచ్చాలంటే కొంత కొత్త ఎక్విప్మెంట్ కావాలి. అదంతా కూడా పెట్టాము ఇక్కడ జకాట్స్ అని.
దాంతో నేసే చీరలు మామూలు చీర మంగళగిరి చీర 2000 నుంచి 3000కి పోతే జకాట్తో చేసిన చీర 10,000 12,000కి వెళ్తుంది. మన బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ ఏంటంటే ఈ ఇనిషియేటివ్ వలన వీవర్లకి ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ పని చేయొచ్చు, హెల్త్ ఎనార్మస్గా ఇంప్రూవ్ అవుద్ది, లంగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ. అట్లాగే మాస్టర్ వీవర్స్ అంటే వీవర్స్ని మేనేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా డబ్బులు వస్తాయి అన్నమాట. అంటే వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ లేదు, అంటే వాళ్ళకు వస్తే వీళ్ళకి తగ్గడం, వీళ్ళకి వస్తే వాళ్ళకి తగ్గడం అనేది మనం నమ్మం. మనం బాగా తక్కువ ఇన్కమ్ ఉండి విపరీతంగా కష్టపడే వాళ్ళని 2 గ్రూపులు నేరండి, ఆ 2 గ్రూపులకి ఏదో ఒకటి చేయండి, మీ కంపెనీ అమ్మేశారు కదా అన్నారు. దాంతో ఫస్ట్ భాగం ఇది. రెండో విభాగం మీకు ఇంకొక 2 వారాలతో చూపిస్తాం సార్. ప్రధానంగా మంగళగిరిలో చేనేతల తర్వాత స్వర్ణకారులకు కూడా ఈ తనేరాతో కలిపేదన్నా మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. మొట్టమొదట్లోనే అడిగాం, కానీ టాటా కూడా గవర్నమెంట్లానే పనిచేస్తుంది, అంటే చాలా టైం పడుతుంది. అందుకని ఇది సాధించే వరకు స్వర్ణకారులను కదిలించొద్దు అనుకున్నాము. ఇందాక అంబుజనారాయణ గారిని అడిగాము, మొన్న వాళ్ళ పర్చేసింగ్ మేనేజర్ని అడిగాము, వాళ్ళు గ్యారంటీగా పెడతామంటున్నారు. అది నేను ఎల్లుండి వాళ్ళని విజిట్ చేయబోతున్నాను. ఆ స్వర్ణకారులకు కూడా ఇట్లాగే ఒక శాల ఉంది, దాంట్లో వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి మధ్యప్రదేశ్ నుంచి వేలాది మంది పనిచేస్తారు. అది మంగళగిరిలో పెడతాము అని అన్నారు. మరి అది నేను ఇందాక చెప్పినట్టు కొంచెం టైం పడుతుంది, ఒక 6 నెలలు సంవత్సరంలో అది కూడా వచ్చేస్తుంది మనకి. Thank you.